నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను శ్రావణి. శని టెంపుల్, ఈ శని టెంపుల్లో ఎక్కడ చూసినా కూడా ఆయిల్తో ఆ స్వామివారికి అభిషేకాలు అయితే జరుగుతుంటాయి. ఆ స్వామివారిని దర్శించుకుంటే ఏళ్ళనాటి శని కూడా తొలగిస్తారని భక్తుల యొక్క విశ్వాసం. మనం కూడా ఆ స్వామివారిని దర్శించుకుందాం పదండి. ఆలయం సమీపంలో మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా రకరకాల ఆయిల్స్, కుంకుమ, పసుపు ఎలా అయితే ఉంటాయో అలా ఇక్కడైతే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. తనతో మాట్లాడదాము. అసలు ఇది ఎందుకు లోపలికి తీసుకెళ్తారు, వీటితో ఏమేమి పూజలు చేస్తారని తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఇందులో ఏమేమి ఉన్నాయి, ఇవి ఎందుకు తీసుకెళ్తుంటారు? ఒక ప్రత్యేకత ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో శని భగవానుడు అనేవాడు దేవుడు ఉన్నాడు. శని సిగ్నాపూర్లో ఉన్నటువంటి ప్రతిరూపమే హైదరాబాదు రాజధాని నగరమైనటువంటి తెలంగాణలో మనకు ప్రత్యేకించి ఇక్కడ శని భగవానుడు కనిపిస్తాడు. ఈ శని భగవానుడి ప్రత్యేకత ఏంటంటే అతను తైలాభిషేకం అనే ఒక పూజ ఉంటుంది. ఆ పూజ ఏంటంటే విధానము నల్ల క్లాతు, బెల్లము, కర్పూరము, నల్ల నువ్వులు, నువ్వుల నూనె, టెంకాయ, జిల్లెడాకు, జిల్లెడ పువ్వులు ఇత్యాది పువ్వులతో అతనికి పూజ చేయడానికే ఇక్కడ భక్తులు రావటం జరుగుతుంది. అవునండి, ఇది ఒక సెట్. ఇది తైలాభిషేకం అని అంటారు. ఇది మొత్తం దీంట్లో 9-10 రకాల పువ్వులతో సహా ఉంటాయి. కాబట్టి తీసుకెళ్ళేసి ప్రత్యేకించి అక్కడ పంతులు గారు ఉంటారు. పంతులు గారు మంత్రాలతో, వేద మంత్రాలతో చదివి భక్తులకి మంత్రాలు చదివించి వారికి కావలసినటువంటి మోక్ష విధానాలకి పంతులు గారు చదువుతారు. అసలు తైలాభిషేకం ఎందుకు చేయాలి? అసలు ఆ స్వామివారికి అసలు ఈ తైలాభిషేకం అనేది ఎందుకు అంత ప్రత్యేకత? ఈ తైలాభిషేకం చేసే విధానం అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళు ప్రత్యేకించి 12 రాసులు ఉంటాయండి. తులారాశితో సహా 12 రాసులు ఉంటాయి. ఈ రాసులు ప్రతి ఒక్కరికి పుట్టంగానే రాసులు ఏర్పడతాయి. కాబట్టి ఆ రాసుల మీద ఎవరికి ఏ రాశి శనిగ్రహం ఉన్నది అనేది ఒకటి మనము తీసుకుంటున్నాం. కాబట్టి శని భగవానుడు ప్రతి ఒక్కరికి ఎంబడి ఉంటాడు. తను ఏలిన నాటి శని అంటే 7 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇలా శని భగవానుడు వారి ఎంబడి బాధల్లో ఉంటాడు. ప్రత్యేకించి ఏంటంటే వారికి ఈ తైలాభిషేక విధానం అనేది చేస్తేనే ఈ 7 సంవత్సరాల్లో ఎప్పుడు చేసినా కూడా తైలాభిషేకం చేస్తే అతనికి మోక్షం కలుగుతుంది. ఓకే, సో ఈ బుట్ట తీసుకొని వెళ్ళి తైలాభిషేకం చేస్తే మనం కూడా ఆ స్వామివారి కృపని పొందవచ్చు. ఏమైనా శని ఉన్నా, మనకి శనితో బాధపడుతున్నా కూడా తొలగిపోతాయి. ఓకే, నేను కూడా ఒకటి తీసుకొని వెళ్తున్నాను. ఆలయం లోపలికి రాగానే మనకి ఆ శనేశ్వరుడు అయితే కనిపిస్తారు. ఇక్కడ శనేశ్వరుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు భక్తులు. ఇక్కడ ఏలినాటి శనితో బాధపడుతున్న, కుజదోషంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆ శని తొలగించడానికి, ఆ స్వామివారి కృపని వాళ్ళకి రావడానికి అయితే ఎన్నో రకరకాల పూజలు అయితే ఆ స్వామివారి కోసం ఏర్పాటైతే చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆ స్వామివారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ స్వామివారి ఎక్కడైతే కనిపిస్తున్నారో ఆ ప్లేస్లో ఎక్కడ నీడ అనేది ఉండదు. ఈ ఆలయంలో ఆ స్వామివారికి గోపురం ఉండదు. అలాగే ఎటువైపు చూసినా స్వామివారు కనిపిస్తుంటారు. 4 దిక్కుల నుండి ఆ స్వామివారు శిలా రూపంలో అయితే కనిపిస్తుంటారు. ఒక బండరాయి రూపంలో అయితే ఆ స్వామివారు మనకి దర్శనం ఇస్తారు. ఇక్కడ ఏలినాటి శని నుండి బాధపడే ప్రతి ఒక్కరూ ఆ స్వామివారి కృపని, అనుగ్రహాన్ని పొందేందుకు చాలా మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇక్కడ ఆ స్వామివారి వాహనం చూస్తున్నట్లయితే కాకి. ఆ కాకికి కూడా ప్రత్యేకమైన పూజలు అయితే ఈ కార్తీక మాసంలోనే కాకుండా ప్రతి రోజు, ప్రతి శనివారం ఇక్కడ ప్రత్యేకమైన పూజలను అయితే ఏర్పాటు చేస్తుంటారు.
ఆ శనీశ్వరుడికి ప్రీతికరమైన రోజు శనివారం. అలాగే నల్లని వస్త్రాలు అంటే ఆ స్వామివారికి ఎంతో అపురూపం. అందుకే ఆ స్వామివారికి నల్లని వస్త్రాలు అలాగే తైలం ఆ స్వామివారికి అభిషేకంగా సమర్పిస్తుంటారు భక్తులు. మనమైతే ఆ స్వామివారిని దర్శించుకున్నాం కదా, మనం వెళ్ళి కాలు కడుక్కొని ఆంజనేయ స్వామి ఆలయానికి అయితే వెళ్దాం. పదండి. శని టెంపుల్ పక్కనే మనకైతే హనుమాన్ టెంపుల్ కూడా కనిపిస్తుంది. అక్కడ కాళ్ళు కడుక్కొని శనీశ్వరుని దర్శించుకున్న తర్వాత ఆంజనేయ స్వామి దర్శనానికి అయితే వస్తుంటారు భక్తులు. ఇక్కడ మనకి ఆ స్వామివారైతే జ్ఞాన రూప ఆంజనేయ స్వామిగా మనకైతే దర్శనం ఇస్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులకి ఏలినాటి శని నుండి విముక్తి కలిగించడానికి శనీశ్వరుని పూజించిన తర్వాత హనుమాన్ గుడికి వచ్చి ఆ ఆశీర్వాదం కూడా తీసుకుంటే మంచి జరుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. శని టెంపుల్ పక్కనే మనకి మరో ఉపాలయం అయితే కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారు నాగలక్ష్మి అమ్మవారి అవతారంలో అయితే ఇక్కడ మనకి దర్శనం ఇస్తున్నారు. ఆ అమ్మవారిని కూడా మనం దర్శించుకుందాం. పదండి. మనతో ప్రస్తుతం ప్రశాంత్ ఆచార్య ప్రధాన అర్చకులు అయితే ఉన్నారు. వారితో మాట్లాడి ఆలయ విశేషాల గురించి, స్వామివారి యొక్క చరిత్రల గురించి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఏలినాటి శని నుండి చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటిది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూడని విధంగా మనకి శని టెంపుల్ అయితే ఉంది. దాని గురించి చెప్తారా? నేను ప్రశాంతాచార్యులు, త్రిశక్తి హనుమాన్ దేవస్థానము ప్రధాన అర్చకుడిని. ఈ దేవాలయంలో గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారికి సేవలు చేస్తూ దేవాలయంలో ప్రధాన అర్చకుడిగా ఉన్నాను. మరి ఈరోజు ప్రత్యేకంగా మీరు అడిగినటువంటి శనేశ్వరాలయం గురించి విశేషంగా చెప్పుకోవడం జరుగుతుంది. మన పరిసర ప్రాంతాల్లో అతిపెద్దదైనటువంటి అతి మహిమాన్వితమైనటువంటి ఈ మింట్ కంపౌండ్లోని త్రిశక్తి హనుమాన్ దేవస్థాన ప్రాంగణంలో విశిష్ట శనేశ్వర స్వామి ఇక్కడ 2016లో దేవాలయాన్ని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఈ దేవాలయం ప్రత్యేకత అనే విషయానికి వస్తే, శని సింగణాపూర్ గురించి మనం వినే ఉంటాము. శనేశ్వరాలయము అంటే అందరికీ గుర్తొచ్చేది మహారాష్ట్రలోని సింగణాపురం. అటువంటి దేవాలయం దగ్గర స్వామివారి పాదాల దగ్గర ఉన్నటువంటి మూలా నది యొక్క ఆ నదిలో ఉన్నటువంటి మట్టిని కొంత తీసుకొని వచ్చి, ఆ శిలను కూడా అదే ప్రాంతం నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ దేవాలయ ప్రాంగణములో విశేషంగా ప్రతిష్ఠించడం జరిగింది. నవగ్రహ స్వరూపము పరివార సమేతమైనటువంటి శనేశ్వరుడు ఇక్కడ వేయించేసి ఉన్నాడు. నవగ్రహ స్వరూపం అంటే అన్ని గ్రహాల కలయికలో ఆ శనేశ్వరుడిని ప్రతిష్ఠించడం జరిగింది. అంటే ఈ శనేశ్వరుడికి మనం పూజ చేసుకుంటే గ్రహాలన్నిటికీ కూడా పూజ చేసుకున్న ఫలితాన్ని తప్పకుండా మనం పొందుతాం. అంతేకాకుండా దేవాలయంలో ఆ స్వామివారి పక్కన ఉన్నటువంటి స్థలములో అక్కడే అమ్మవారు అంటే జ్యేష్ఠాదేవి, అధిదేవత, ప్రత్యధిదేవత వాళ్ళు కూడా యమధర్మరాజు మరియు ప్రజాపతి, దాంతోపాటుగా మృత్యుంజయుడిని కూడా పరివార సమేతంగా ప్రతిష్ఠించడం జరిగింది. మరి అక్కడ చేసినటువంటి పూజలు ఏవైతే మనకు ఫలితాన్ని ఇస్తాయో అంతటి మహిమాన్వితమైనటువంటి ప్రదేశంలో చేసుకొని వస్తే ఎంత తృప్తి చెందుతామో అలాంటి అనుభూతిని ఈ ప్రాంగణంలో మీరు స్వామికి తైలాభిషేకం చేసుకోవడం ద్వారా తప్పకుండా పొందుతారు. అలాగే ఎవరైతే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ స్థానాల్లో శని సంచారం జరుగుతూ ఉంటుందో అటువంటి వారికందరికీ కూడా కొంత శని ప్రభావం వల్ల మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. శని చెప్పి వస్తాడు, తాను ఉన్నటువంటి స్థానంలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. మరి ఆ 2.5 సంవత్సరాలు మనం జాగ్రత్త పడాలి. పంచాంగకర్తలను కానీ లేదా జ్యోతిష్కులను కానీ సంప్రదించుకొని ఫలానా సమయంలో మనకు శని ప్రభావం జరుగుతుంది అని తెలుసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం పాటించాల్సి ఉంటుంది. ఎటువంటిది అంటే మొట్టమొదటిగా ఫైనాన్స్ విషయంలో, డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల డబ్బు పోగొట్టుకోవడము, వ్యాపారాల్లో పెట్టి నష్టం చేసుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. మన నోరు అదుపులో ఉండదు. అంతేకాకుండా మన యొక్క చేష్టలు నిజ జీవితంలో మనం నిత్యం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, ఉదయం రోజు 6 గంటలకు లేచే అలవాటు ఉందనుకోండి, ఈ శని ప్రభావం వచ్చిన తర్వాత మందబుద్ధి వల్ల 7-8 అయినా కూడా ఆ వ్యక్తి లేవడు. అటువంటి నిదానం అనే ప్రక్రియ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దానివల్ల చేసే పనులు నిదానం జరిగిపోతాయి. చేసేటటువంటి వ్యాపారములు కూడా వృద్ధి మందగిస్తుంది. ఉన్నత స్థానానికి వెళ్ళలేకపోవడము, అందరితో గొడవలు, భార్యాభర్తలతో, పిల్లలతో గొడవలు, ఫైనాన్స్గా ఇబ్బంది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి అటువంటి సమయాల్లో
జాగ్రత్తగా ఉండి శనేశ్వరుని భక్తి భావన శ్రద్ధతో ఎవరైతే తైలాభిషేకం చేసుకుని కాస్త దీపారాధన చేసుకుని మనస్ఫూర్తిగా ఆయనను వేడుకుంటారో తప్పకుండా ఆయన కరుణిస్తాడు. ఆయన కరుణను అందరూ పొందాలని చెప్పి నేను కోరుతున్నాను. అంటే శనేశ్వరుని పూజించడం వల్ల, తైలాభిషేకం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతాయి స్వామి? మామూలుగా శని అంటే మనము భయముతో కూడుకున్నటువంటి ఒక భావాన్ని చూస్తూ ఉంటాము. మరి 9 గ్రహాల్లో ఒకడైనటువంటి శనేశ్వరుడు చాలా మంచివాడు. చెప్పి వస్తాడు, చెప్పి వెళ్తాడు. ఆ ప్రతి గ్రహానికి, ప్రతి దేవతకు కూడా ఇష్టమైన పదార్థమని మనకు కొన్ని పురాణాలు, ఇతిహాసాల్లో చెప్పబడి ఉన్నది. శనేశ్వరుడికి తైలముతోనే ఎందుకు అభిషేకం చెయ్యాలి అని అంటున్నారు. ఇక్కడ దేవతామూర్తుల్లో అలాగే నవగ్రహాల్లో ప్రతి గ్రహానికి కూడా కొంత ఇష్టాయిష్టాలు అనేటివి ఉన్నాయి. సూర్యుడికి గోధుమలు, చంద్రుడికి బియ్యము, వడ్లు, అట్లా ప్రతి గ్రహాన్ని తీసుకుంటే శనేశ్వరుడికి నల్ల నువ్వులు ప్రతీక. మరి అటువంటి శనేశ్వర స్వామికి నల్ల నువ్వులు కానీ, నువ్వుల నూనెతోని కానీ చేసినటువంటి పదార్థాలు, అంటే నూనె కావచ్చు లేదా నువ్వులతో సంబంధించిన ఏ పదార్థాలైనా కూడా ఆయనకు సమర్పించుకోవడం మూలాన ఆయన తృప్తి చెందుతాడు అని చెప్పి మనకు పురాణ ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి భక్తి భావన శ్రద్ధతోని ఎవరైతే ఈ నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనెతోని, కొంత ప్రాంతంలో ఉత్తరాది రాష్ట్రాల్లో ఆవ నూనె, అక్కడ నువ్వులు పండవు, ఆవాలు, నల్లటి ఆవాలు, వాళ్ళు ఆవ నూనెతోనే అభిషేకం చేస్తారు. అట్లాంటి ఆవ నూనెతోని కానీ ఈ నల్ల నువ్వుల నూనెతోని కానీ అభిషేకం చేయడం మూలాన ఆయన శాంతిస్తాడు. ఎలాగైతే పరమశివుడికి గరళకంఠుడని పేరుందో, ఆయనకు నీళ్లు పోస్తే చల్లగా ఆయన గొంతు చల్లబడి శాంతిస్తాడో, అలాగే శనేశ్వరుడు కూడా నూనెతోని శాంతిస్తాడు. కాబట్టి ఆ నువ్వుల నూనె స్వామికి వెయ్యడం మూలాన ఆయన శాంతి చెందుతాడు. మనల్ని కూడా ఉన్నటువంటి ప్రభావం, మనపైన ఉన్నటువంటి ప్రభావాన్ని కూడా తప్పకుండా తగ్గిస్తాడు. ఆ భావనతోనే మనం పూజిస్తే తప్పకుండా ఆ ఫలితాన్ని మనం పొందగలుగుతాం. థ్యాంక్ యూ గురుగారు. మాకు తెలియని ఎన్నో చక్కని విషయాలు అయితే ఈరోజు తెలుసుకున్నాం. ధన్యవాదాలు. ఏళ్నాటి శనితో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ శని టెంపుల్కి వచ్చి తైలాభిషేకం చేస్తే ఆ స్వామివారి కృపని మనం కూడా పొందవచ్చు. చూశారు కదా ఈ ఆలయ విశేషాలు. మరో విశేషమైన ఆలయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.